హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడూ ఉండాలి. అండ్ ఈరోజు మీకు ఈ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ పార్ట్నర్కి చాలా వరకు సపరేషన్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఉండొచ్చు, కొద్దిమందికి మంత్స్ నుంచి ఉండొచ్చు, కొద్దిమందికి రోజులు లైక్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా సపరేషన్ అనేది మీకు ఉండొచ్చు. సో ఈరోజు రీడింగ్లో మీకు మీ పర్సన్ వచ్చే నెక్స్ట్ 3-4 డేస్ లోపల మీ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మీ విషయంలో, అండ్ మీ జీవితంలో ఈ 3-4 డేస్ లోపల ఎలాంటి మార్పులు అనేవి వస్తున్నాయి, వీటికి సంబంధించి మనము ఈరోజు రీడింగ్లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ రీడింగ్లోకి వెళ్ళే ముందర మీకు హీలింగ్ రెజినేట్ ఏం అవుతుంది మీకు ఫ్యూచర్లో అనే దానికి సంబంధించి చెక్ చేద్దాము. దానికంటే బిఫోర్, కొత్త వాళ్ళు వాచ్ చేస్తున్నా, రెగ్యులర్గా వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ అనేది క్యారియర్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి, మీకు ఫైనాన్షియల్గా సిచ్యువేషన్స్ ఏదైనా ఉన్నా కూడా దానికి సంబంధించి, లేదంటే హెల్త్ స్టేటస్, మీకు ఎలాంటి రీడింగ్ ఫ్యూచర్కి సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి మీరు మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీకు అక్యురేట్గా మీ లైఫ్కి సంబంధించి మీకు ఒక సొల్యూషన్ అనేది మీరు తీసుకోగలుగుతారు. సో ఇప్పుడు మీకు ఈ రోజు రీడింగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్ట్నర్, అసలు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అండ్ దానికి ముందు మీ నిర్ణయాలు, అంటే మీకు మీ నిర్ణయాలు కూడా ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ 4 డేస్ లోపల అనేది ఈ రీడింగ్లో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికంటే బిఫోర్ అండి, మీకు ఏంజిల్ ఆన్సర్స్ కూడా ఏమున్నాయి అనేది చూద్దాము. సో యూనివర్స్ నుంచి వ్యూవర్స్కి ఎలాంటి ఏంజిల్ ఆన్సర్స్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ మీరు ఈ ఏంజిల్ ఆన్సర్స్ ఇవి తీసుకునే ముందర కూడా మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు ఈ పర్సనల్ రీడింగ్ చూసేటప్పుడు, ఈ వీడియోస్ మీరు మీకు ఫ్యూచర్కి సంబంధించి మీరు రీడింగ్ చూసే ముందర మీ పార్ట్నర్ని మీరు మనస్ఫూర్తిగా తలుచుకోండి. మీరు ఒకవేళ ఏమైనా మీ సైడ్ నుంచి కూడా మిస్టేక్స్ ఉంటే కనుక ఆ రిగ్రెట్, ఆ ఫీల్ అనేది మీరు యూనివర్స్కి చెప్పుకోండి. నా వల్ల కూడా ఈ తప్పు జరిగింది యూనివర్స్, సో నన్ను నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నా పార్ట్నర్ మాత్రం నా లైఫ్లోకి తిరిగి రావాలి అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్గా కోరుకోండి. ఈ వీడియో చేసేటప్పుడు, మనము ఈ షఫిల్ చేసేటప్పుడు కూడా మీరు ఏమనుకోవాలంటే, నాకు నా పార్ట్నర్కి కలవాలి, నా పార్ట్నర్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలని చెప్పి కోరుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే ఏంజిల్ ఆన్సర్ చూద్దామండి. మీకు ఏంజిల్ ఏం ఆన్సర్ ఇస్తున్నారనేది చూద్దాం. సో ఆస్క్ యువర్ ఏంజిల్స్ అంటున్నారు. సో ఏంజిల్ ఆన్సర్ ఇది ఏంటి? ఆస్క్ యువర్ ఏంజిల్స్. ఆస్క్ యువర్ ఏంజిల్స్ అంటే ఏంటంటే, మీ దేవుణ్ణి అడగండి. ఇప్పుడు ఇందాక నుంచి నేను రీడింగ్ చేసేటప్పుడు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరు మీ పార్ట్నర్ గురించి మీరు మనసులో కోరుకోండి, యూనివర్స్ని కోరుకోండి. నా పర్సన్ నా లైఫ్లోకి రావాలని చెప్పేసి యూనివర్స్ని కోరుకోండి అని అంటున్నాను. అదే ఆన్సర్ మీకు వచ్చింది. ఆస్క్ యువర్ ఏంజిల్స్. ఏంజిల్స్ అంటే మన భగవంతుడు అండి. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ గాడ్ని అనుకోండి, యూనివర్స్ని అనుకోండి. మీరు ఏ విధంగా మీకు పాజిటివ్గా అనిపిస్తుందో ఆ గాడ్ని మీరు బిలీవ్ చేసి మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. సో ఫస్ట్ నేను ఒకసారి చూస్తానండి, నెక్స్ట్ 4 డేస్ లోపల మీ లైఫ్లో మీకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే నెక్స్ట్ 4 డేస్లో మీ పార్ట్నర్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి, అండ్ అలాగే ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. సో ఈ మూడింటికి కూడా నేను ఈ 3 కార్డ్స్ ద్వారా చెక్ చేస్తాను. సో ఇక్కడ మీ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఫస్ట్ చూద్దామండి. ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ అండ్ అలాగే వ్యూవర్స్ వీళ్ళ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళ పార్ట్నర్ వ్యూవర్స్ విషయంలో ఏమనుకుంటున్నారు, వీళ్ళని ఏ విధంగా అనుకుంటున్నారు, ఎలాగ ఆలోచిస్తున్నారు, అసలు వీళ్ళు ఇష్టపడుతున్నారా, వీళ్ళ పార్ట్నర్ని వీళ్ళు ఇష్టపడుతున్నారా, అసలు వీళ్ళ మనసులో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మీరు పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా పాజిటివ్గా ఆలోచించండి. అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలని చెప్పేసి కూడా యూనివర్స్ నుంచి కోరుకోండి. దాని ద్వారా కూడా తప్పకుండా మనకి ఆ పాజిటివ్ వైబ్స్ అనేటివి మీకు వస్తాయి, అలాగే పాజిటివ్గానే మీ లైఫ్లో జరుగుతుంది, సిచ్యువేషన్స్ అనేది వస్తాయి. సో ఇక్కడైతే మీకు 9 ఆఫ్ కప్స్ వచ్చిందండి. సో ఫుల్ఫిల్డ్ అండ్ అబుండెంట్ లవ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే కంప్లీట్గా ఇష్టమైతే కనిపిస్తుంది. ఫుల్ఫిల్డ్ అండ్ అబుండెంట్ లవ్ అని అంటే మనసులో ఫీలింగ్స్ అండి ఈ విధంగా ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా
ఇవి చూసి తర్వాత మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. సో మిస్ అవుతున్నారు, మీతో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, అంటే మీ మనసులో మీతో మాట్లాడుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని 3 ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ లవ్. ఇక్కడ మీ పార్ట్నర్ మీరు మీ పార్ట్నర్ అంటే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీరు ఇష్టపడే పర్సన్ ఎవరైతే ఉన్నారో, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్, ఎనీథింగ్ అండి, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న మీరు మీ పార్ట్నర్, సో వీళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకునేటప్పుడు మాత్రం మీ మీద చాలా ఇమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు, మీకు చాలా ఇమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. అంటే మీ హార్ట్తో మాట్లాడుకుంటున్నారండి, అంటే మీ హార్ట్తో వీళ్ళ హార్ట్ కనెక్ట్ అవుతుంది. అంటే ఇంటలెక్చువల్ కనెక్షన్ అంటారండి దీన్ని. సో ఈ ఇంటలెక్చువల్ కనెక్షన్స్ ద్వారా మీ పార్ట్నర్ మనసులోనే మీ గురించి థాట్స్, అంటే మీ గురించి గుర్తు చేసుకోవడం, మీ గురించి ఆలోచించడం, మీ గురించి పాజిటివ్గా అనుకోవడం, అలాగే మీరు మీ పార్ట్నర్ హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎలాంటి సందర్భాలు అంటే ఐ మీన్ ఎలాంటి మూమెంట్స్ మీరు ఎంజాయ్ చేశారు, ఎలాంటి మాటలు మీరు మాట్లాడుకున్నారు, మీరు ఫోన్లలో కానీ మామూలుగా చూసినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ మీరు ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ మీరు రొమాంటిక్ మూమెంట్స్ అండి చెప్పాలంటే కంప్లీట్లీ కొంచెం ఒక రొమాంటిక్ సిచ్యువేషన్స్ ఏవేవైతే ఉన్నాయో మీకు మీ పార్ట్నర్ మధ్యలో వాటి గురించి గుర్తు చేసుకుంటూ వాళ్ళు హీల్ అవుతున్నారు. ఓకేనా. సో ఇక్కడ కొద్దిమంది అయితే 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఇక్కడ బ్లిస్ఫుల్ అండ్ అకంప్లిష్డ్ లవ్, ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి ఒక బ్యూటిఫుల్ లవ్ ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు. కొద్దిమంది అయితే మీరంటే చాలా ఇష్టపడుతున్నారు మనసులో, బట్ ఇప్పటి వరకు మేబీ రివీల్ చేయలేదేమోనండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ తప్పకుండా ఈ వచ్చే నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మేబీ మీకు సంబంధించిన విషయంలో ఏమైనా అటు ఇటు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే వాళ్ళు కొంచెం షార్ట్అవుట్ చేసి మీతో మళ్ళీ లైఫ్ని పంచుకోవాలని చెప్పేసి, లైఫ్ టైం మీతో ఉండాలని చెప్పేసి వీళ్ళ మనసులో కోరుకుంటున్నారు అండ్ ఊహించుకుంటున్నారు కూడా అండి. సో మీతో వాళ్ళు ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ని కూడా వీళ్ళు ఊహించుకుంటున్నారు. మీ ప్రేమ కావాలి, మీ ఎఫెక్షన్ కావాలని కూడా కోరుకుంటున్నారు. సో మీతో పాటు జీవితాంతం నడవాలని కూడా కొద్దిమంది కోరుకుంటున్నారు. ఇక్కడ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ. సో ప్రపోజల్ అని అంటే మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ప్రపోజల్ ఇవ్వచ్చు అండి, ఎందుకంటే సపరేషన్లో ఉన్నప్పుడు తప్పకుండా మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలని కోరుకుంటారు కదా అది. అలాగే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరే ప్రస్తుతం మీ కాంటాక్ట్లో లేకున్నా నెక్స్ట్ మీకు ఫ్యూ వీక్స్ లోపల మీతో మాట్లాడాలి, మీతో లాంగ్ టర్మ్ జర్నీ చేయాలి, మిమ్మల్ని మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ మనసులో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కన్సిస్టెంట్ అండ్ కైండ్ లవ్. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి మేబీ కొద్దిగా మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ అనేది ట్రస్ట్ ఇష్యూస్ గొడవలో వేరే వాళ్ళ వల్ల మీకు సపరేషన్ జరిగినా ఏది జరిగినా కూడా ఇప్పుడు మాత్రం మీ పార్ట్నర్ మనసులో ఏం ఫీలింగ్స్ ఉన్నాయంటే కన్సిస్టెన్సీ, అంటే మీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ అనేది లైఫ్ టైం ఉండాలి. కన్సిస్టెన్సీ ఇందాక మీకు చెప్పాను కదా, లాంగ్ టర్మ్ ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ నెక్స్ట్ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇంకా ఒకవేళ మీరిద్దరు కలిసినా సరే ఇంక ఇప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సరే మనం మాత్రం సపరేట్ అవ్వకూడదు, ఏ ఉన్నా కూడా మనం ప్రేమతో కూర్చొని మాట్లాడుకుందాం. లేదు ఇలాగ వీళ్ళ మనసులో ఫీలింగ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఇంకా నిన్ను వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు, అలాగే నీకు కూడా నాకు తెలుసు నువ్వు నీకు నేనంటే చాలా ఇష్టం. సో ఈ ప్రేమ మన ఇద్దరి మధ్యలో ఏదైతే ఉందో ఇది మనము జీవితాంతం ఉంచుకుందాము, అది కన్సిస్టెన్సీ అంటారనమాట. సో జీవితాంతం ఈ ప్రేమ ఉండేలాగా చూసుకుందాము. సో నాకు నిన్ను దూరం చేసుకున్న తర్వాత అసలు జీవితం అంటే ఏంటి, అసలు నాకు ఈ లైఫ్లో నాకు తెలుస్తుంది నీ వాల్యూ అనేది నాకు తెలుస్తుంది. నీకు సపరేషన్ అయిన తర్వాత మాత్రమే నీ వాల్యూ కూడా నాకు తెలుస్తుంది. అండ్ నీ నుంచి ఒక ప్యూర్ లవ్ కోరుకుంటున్నాను, ఒక మంచి ప్రేమ కోరుకుంటున్నాను, జీవితాంతం నీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఇది వర్తిస్తుందండి రీడింగ్. ఓకే. సో ఇది ప్రస్తుతం మీ పార్ట్నర్కి అయితే మనసులో అయితే కంప్లీట్గా ఒక పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. మీతో ఒక ప్యూర్ లవ్ అయితే వాళ్ళు కోరుకుంటున్నారండి. ఇది ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్. సో ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్ విషయంలో అనేది చూద్దామండి. సో మీ పార్ట్నర్ విషయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం. మీ ఫీలింగ్స్ వద్దు, మనం ఏం చూద్దామంటే మీ పార్ట్నర్ అసలు నెక్స్ట్ 3-4 డేస్ లోపల మీరు మీ పార్ట్నర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది చూద్దామండి. ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఏంటో మీకు తెలుసు కదా, బట్ మీకు ఫ్యూచర్ తెలియాలి. ఫ్యూచర్లో మీ జీవితంలో ఎలాగ మార్పులు రాబోతున్నాయి, మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి అని మీరు దానికి సంబంధించి మనము రీడింగ్ చూద్దాం. ఇక్కడైతే మీ పార్ట్నర్ మనసులో ప్రజెంట్ అయితే మీ పైన అయితే చాలా
పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయండి. సో మీతో లైఫ్ టైం ఉండాలి, జర్నీ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా అవి కూడా క్లియర్ చేసుకోవాలి. అంటే కంప్లీట్గా మీతో జర్నీ చేయాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఈ 3-4 డేస్ లోపల మరి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అనేది చూద్దామండి. సో మీరు మీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూద్దాం. ద ఫుల్ కార్డ్ వచ్చింది, న్యూ బిగినింగ్. మీరు ఇక జీవితంలో ఏదో కొత్త బిగిన్ చేయాలనైతే అనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్గా. నెక్స్ట్ 3-4 డేస్ లోపల మీ జీవితంలో కూడా ద హెర్మిట్ కార్డ్ కూడా వచ్చిందంటే న్యూ డైరెక్షన్ అండి. ఇంకా మీరు కూడా చేంజెస్ చేసుకోవాలని చాలా కోరుకుంటున్నారు మీ జీవితంలో. సో మీరు ఎలాంటి మార్పులు చేసుకోవాలనుకుంటున్నారో చూద్దాం. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ జస్టిస్ అండ్ ఇక్కడ ఎస్ ఆఫ్ వీల్స్. సో ఇక్కడ మీ మీ మనసులో ఫీలింగ్స్ ఏమున్నాయంటే అండి, ఇక మీరు కూడా జస్టిస్ కోరుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే ఇక మీరు ఈ పర్సన్తో ఇక డూ ఆర్ డై ఆర్ వాట్ ఎవర్ విల్ కమ్ ఐ విల్ యాక్సెప్ట్ అంటే ఏంటి, ద ఫూల్ కార్డ్ అంటే ఏంటి, ఒకటి మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో లైఫ్ టైం ఉండాలి అని అనుకుంటే నేను ఖచ్చితంగా నా పార్ట్నర్తో జీవితాన్ని పంచుకుంటాను. లేదు వాళ్ళు నన్ను వద్దు అనుకుంటే కనుక, నా ప్రేమ వద్దు అని అనుకుంటే నేను వీళ్ళని వదిలేసి నా జీవితం నేను చూసుకుంటాను అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్గా జస్టిస్ కావాలి అంటే నేను ఏదైతే కోరుకుంటున్నానో అది జరగాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఇన్ కేస్ జరగలేదు అని అంటే ఐ వాంట్ టు మూవ్ ఆన్ అంటే మీకు మూవ్ ఆన్ అయిపోవాలని మీరు కోరుకుంటున్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఏం జస్టిస్ కోరుకుంటున్నారంటే మీ పార్ట్నరే మీ జీవితంలోకి రావాలని చెప్పి మీరు అనుకుంటున్నారు చాలా స్ట్రాంగ్. అంటే పర్సన్ ఎలాంటి వాళ్ళైనా సరే మీరు ఆల్రెడీ ఒక కమిట్మెంట్లోకి వచ్చారు. సో మీరు ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి ఆ కమిట్మెంట్లోనే మీరు ఉండాలి అండ్ అదే పర్సన్తోనే జీవితాంతం ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అండ్ ఆ పర్సన్ వస్తేనే మీ జీవితం బాగుంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు. సో దానికి జస్టిస్ కావాలనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ కేస్ మీ పార్ట్నర్ మనసు మార్చుకొని మీతో లైఫ్ టైం జర్నీ చేస్తానని అనుకుంటే కనుక మీరు మీ పార్ట్నర్తో ఉండాలని అనుకుంటున్నారు. అదర్వైజ్ ఏంటి, మీ పార్ట్నర్ ఒకవేళ మీ ప్రేమను వద్దు అనుకుంటున్నారు, ఇంకా నా పార్ట్నర్ ఇంకా నన్ను వదిలేయాలని అనుకుంటున్నారు అంటే తప్పకుండా నేను కూడా మూవ్ ఆన్ అయిపోతాను, నా దారి నేను చూసుకుంటాను. ఇక్కడ డైరెక్షన్ ఏంటి, ద హెర్మిట్ కార్డ్ అంటే న్యూ డైరెక్షన్. ఇప్పుడు ఇన్ కేస్ నా పార్ట్నర్ ఒప్పుకుంటే లైఫ్ టైం వాళ్ళతోనే ఉంటా. ఇన్ కేస్ వాళ్ళు ఏమి చెప్పలేదు అని అంటే నేను నా దారి నేను చూసుకుంటాను. అంటే మీకు కూడా ఏంటంటే ఒక ఫెడప్ అయిపోయారండి మీరు కూడా. అంటే మీరు ఫెడప్ అయిపోయారంటే మీ పర్సన్ గురించి ఎదురు చూసి వస్తారు రారు, అటు మీకు ఎన్ని ఫోన్లు చేసినా ఎన్ని మెసేజ్లు పెట్టినా మీకు రిప్లైస్ రాకపోవడము, మిమ్మల్ని అన్బ్లాక్ చేయడము, వేరే వాళ్ళ పర్సన్స్ ద్వారా వాళ్ళకి మీ పార్ట్నర్కి ఇంటిమేషన్స్ ఇచ్చిన వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడము, ఇవన్నీ చూసి మీకు కూడా లైఫ్ పైన ఏంటంటే ఇంకెన్ని రోజులు నేను ఇలా ఎదురు చూడాలి, ఎన్ని రోజులు నేను ఇలాగ సఫర్ అవ్వాలి, ఇలాగ నేను ప్రేమను కోల్పోయి ఒక పర్సన్ గురించి నా జీవితం నేను ఎందుకు నాశనం చేసుకోవాలని చెప్పేసి మీరు ఆలోచించుకుంటూ మీరు మీ లైఫ్కి ఒక జస్టిస్ కోరుకుంటున్నారు. అండ్ ఒకవేళ మీ పార్ట్నర్ ప్రేమను వదిలేసి వెళ్ళిపోతాను అని అంటే లివ్ హిమ్, నేను వదిలేస్తాను ఓకే. బట్ ఇన్ కేస్ వాళ్ళంతా వాళ్ళు ఆయన కానీ ఆమె కానీ వాళ్ళంతా వాళ్ళు వస్తే వాళ్ళతో జీవితాంతం నేను హ్యాపీగా ఉంటాను. బట్ వాళ్ళు రాము అని అనుకుంటే తప్పకుండా నేను కూడా నా లైఫ్ నేను చూసుకుంటా. ఇప్పటివరకు మీరు చాలా మెంటల్ డిప్రెషన్ చూడండి, మీరు చాలా దిగులుగా ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ ఒంటరి జీవితం నేను ఇంకెన్ని రోజులు భరించాలి. ఇప్పుడు ఎలాగో నేను ఇంకా నెక్స్ట్ 4-5 డేస్ లోపల తప్పకుండా నేను వెయిట్ చేస్తాను. లేదు ఇంకా వీళ్ళు రారు, ఇంకా నాకు ఇది అవ్వదు అని అనిపిస్తే నేను కూడా మూవ్ ఆన్ అయిపోతానని చెప్పి మీరు కూడా ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. దాని గురించి మీరు జస్టిస్ కోరుకుంటున్నారు. ఒకటి పర్సన్ అన్న నా జీవితంలోకి రావాలి సేమ్ పర్సన్, లేదంటే నేను వేరే న్యూ బిగినింగ్ అంటే వేరే పర్సన్తోనే నా జీవితాన్ని నేను నా దారి నేను చూసుకుంటానని చెప్పి మీరు అనుకుంటున్నారు. అంటే చాలా విసిగొచ్చిపోయింది, మీకు కూడా విసుగొచ్చింది. లైఫ్ అంటే విరక్తి పుడుతుంది, ఎన్ని రోజులు ఏంటి ఇది ఇంకెన్ని రోజులు నేను భరించాలి అని చెప్పి మీరు బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీ పార్ట్నర్ ఎలాంటి స్టెప్స్ వేస్తున్నారు కూడా మనం చెక్ చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ మీరైతే ఇలా ఉన్నారు, మీ సిచ్యువేషన్ ఏముంటుంది, మీరు ఇంకా భగవంతుడు ఏది ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను అన్న పొజిషన్లోకి మీ మైండ్ అనేది చేంజ్ అవ్వబోతుంది ఫ్యూచర్లో. అంటే ఏం జరిగినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి మీరు అనుకుంటున్నారు. మరి మీ పార్ట్నర్ మరి నెక్స్ట్ 4 డేస్ 5 డేస్ లోపల
ఈ వచ్చే 31st లోపల అనుకోండి, ఇంకా డిసెంబర్ 31st లోపల మీ పార్ట్నర్ మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మీ పార్ట్నర్ అసలు మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారా లేదా ఏంటనేది మనం ఈ రీడింగ్లో చెక్ చేద్దాం. నేను ఒక 3 కార్డ్స్ తీస్తాను. దీంట్లో నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఫస్ట్ అన్మ్యారీడ్ వాళ్ళకి ఒకటి కార్డు తీసుకుంటాను, మ్యారీడ్ వాళ్ళకి ఒక కార్డు తీసుకుంటాను, అండ్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ అంటే అఫైర్లో ఉన్న వాళ్ళ కోసం ఒక కార్డు తీసుకుంటానండి. మరి వీళ్ళ ముగ్గురు కూడా మీరు ఈ 3 రిలేషన్షిప్స్లో కూడా మీరు దూరంగా మీ పార్ట్నర్ మీకు దూరం అయ్యారు. బట్ ఈ 4-5 రోజులలో మరి మీ పార్ట్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనే దానికోసం నేను మీకు 3 కార్డ్స్ సపరేట్గా తీస్తాను. ఇక్కడ ఏదో ఫ్యామిలీ కార్డ్ వచ్చిందండి, చూద్దాము. ఇక్కడ భగవంతుడైతే పెళ్ళైన వాళ్ళకైతే ఒక మంచి హోప్ అయితే ఇస్తున్నారు. సో నేను ఈ కార్డు పక్కన పెడతాను. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఎవరికి తీద్దాం, అన్మ్యారీడ్ వాళ్ళకి తీద్దామండి. అన్మ్యారీడ్ వాళ్ళకి. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మ్యారీడ్ వాళ్ళకి. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. సో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. మీరైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ గురించి, అండ్ మీ పార్ట్నర్ కూడా ఏదో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఏంటనేది మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ అన్మ్యారీడ్ వాళ్ళకి. సో ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళకైతే మీ పార్ట్నర్లో మార్పులు అయితే రావడం లేదనండి. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళకు కూడా ఈ గొడవలు కొట్లాటలు ఏవైతే ఉన్నాయో ఈ 3-4 డేస్ లోపలైతే ఒక కొలిక్కి వచ్చే లాగా కనిపించడం లేదు. ఎందుకంటే మేబీ మీకు మీ పార్ట్నర్కి గొడవలు అనేవి ఇంకా ఈ 31st వరకు కూడా అది పెరిగే అవకాశము, లేదంటే మీకు దగ్గర అయ్యే అవకాశాలు అయితే లేవండి. ఇంకా గొడవల కిందనే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళకైతే ఒంటరిగానే మీరు ఉండాలండి. నెక్స్ట్ 4 డేస్కి మాత్రమే ఈ రీడింగ్, 31st వరకు మాత్రమే. సో ఈ 31st వరకు కూడా మీ పార్ట్నర్లో ఎలాంటి మార్పులు రావు. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేసి, లేకపోతే వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకోవాలని చెప్పేసి మీకు ఏమంటారు, మోసం చేయడం అనండి. ఇది మోసం చేయడమే. ఓకే, ఈగోతోని, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే, లేదంటే వీళ్ళ జీవితం వీళ్ళు చూసుకోవాలని చెప్పేసి అనుకోవడం. అండ్ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళలో గొడవలు ఇంకా కనిపిస్తున్నాయండి. వీళ్ళల్లో మీకు ఇంకా ఏం మార్పులు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇక్కడ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి పాస్ట్ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారు. అంటే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకని అంటే ఏంటంటే ఎనీవన్ అండి. అంటే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ అనే చెప్పాను నేను, అఫైర్స్లో ఉన్న వాళ్ళనే చెప్పాను. సో వీళ్ళు ఏంటంటే పాస్ట్ లైఫ్లోకే వెళ్తున్నారు. సో పాస్ట్ లైఫ్లోకి వెళ్తున్నారు అని అంటే ఇన్ కేస్ మీకు ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు అని అంటే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అండి. సో ఇక్కడ ఒక్కటి వైపే మనకి పాజిటివ్ కార్డ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఇది మోస్ట్లీ నెక్స్ట్ 31st తర్వాత మీకు యూనివర్స్ మేబీ బ్లెస్ చేయొచ్చు, మళ్ళీ మీరు మీ పార్ట్నర్ కలిసే అవకాశాలు ఇక్కడ ఉండొచ్చండి నెక్స్ట్ 31st తర్వాత. బట్ ఇక్కడ ప్రజెంట్ 31st లోపల మాత్రం మార్పులు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి 31st లోపల. మీ పార్ట్నర్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ, లేదంటే వాళ్ళు ఏదో విధంగా మీకు ఒక కమ్యూనికేషన్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఇంకా వేరే వాళ్ళకైతే ఈ విధంగా ఉన్నాయండి. నేను ఆల్రెడీ రీడింగ్ చెప్పాను, మళ్ళీ వీడియో రీక్యాప్ చేసుకొని చూసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఓవరాల్గా అయితే మీకు జడ్జిమెంట్ ఏమొస్తుంది యూనివర్స్ నుంచి అంటే మీకు ఒక లాంగ్ టర్మ్ లైఫ్ టైం హ్యాపీగా ఉండే లైఫే ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం మాత్రం సిచ్యువేషన్స్ మీకు కరెక్ట్గా లేవని చెప్తున్నారు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పార్ట్నర్ మీ వైపు చాలా అట్రాక్టివ్గానే ఉన్నారు. అంటే మీ పైన ఒక మంచి అభిప్రాయం ఉంది, మీరంటే ఇష్టమే, మీరంటే ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి నడుస్తున్నాయి. ఇక్కడ బ్లాక్ కార్డ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేటివి బ్యాడ్గా ఉన్నాయండి. ఈ నెక్స్ట్ 4-5 డేస్ కూడా మీకు ఈ సిచ్యువేషన్స్ అనేటివి ఇలాగే ఉంటాయి. కాబట్టి మీ పార్ట్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సో ఈ నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే మీ జీవితంలో మార్పులు అనేటివి రావడం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది 3-4 డేస్ లోపల. అండ్ ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ ఏంటంటే కొద్ది మందికి మనీ విషయంలో సమ్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ డబ్బుల్ని కాపాడుకోవడం మనీ మైండెడ్గా కనిపిస్తున్నారు. కొద్దిమంది ఏమో మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి కూడా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని ఆలోచిస్తున్నారు. అండ్ కొద్దిమంది అయితే మిమ్మల్ని చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఈ 4-5 డేస్ కూడా మిమ్మల్ని మిస్ అవుతారు, కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి అయితే వాళ్ళు అనుకోవడం అయితే కొంచెం టైం పడుతుంది. బట్ ఇక్కడ రిగ్రెట్ ఫీల్ ఉంది, మీరు మిస్ అవుతున్నారు అండ్ అలాగే బాధపడుతున్నారు. వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా బాగాలేవండి. ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారంటే అక్కడ వాళ్ళు ఏమన్నా సంతోషంగా ఉన్నారని కొద్దిమంది అనుకుంటుండొచ్చు. బట్ కొద్దిమంది లైఫ్లో మాత్రం
వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు, ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు. సో లాంగ్ టర్మ్లో మాత్రం మేబీ అండి నెక్స్ట్ ఫ్యూచర్లో లైక్ 31 డిసెంబర్ తర్వాత నుంచి ఫ్యూచర్లో మాత్రం మీకు ఒక పాజిటివ్ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పార్ట్నర్ కూడా మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ పాజిటివ్గానే ఉన్నాయి. బట్ ఇక వచ్చి ఈ 31 లోపల మాత్రం మీరు పెద్దగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ మనకి కంప్లీట్గా నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ 4-5 డేస్. ఇంకోటండి, మీరు అనుకుంటున్నారు ప్రజెంట్ ఒకటి నేను నా పార్ట్నర్ వస్తే నేను ఉంటాను, లేకపోతే నేను మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నాను, దానికి జస్టిస్ కూడా మీరు కోరుకుంటున్నారు కదా. సో ఇక్కడ దీనికి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే 4-5 డేస్ల లోపల మీరు వెయిట్ చేయగలిగితే కనుక ఒకవేళ జీవితంలో మార్పులు జరుగుతాయి, మా పార్ట్నర్ మనసు మార్చుకొని వస్తారు అని మీకు కాన్ఫిడెంట్గా ఉంది మీ రిలేషన్షిప్లో అనుకుంటే మీరు ఆలోచించవచ్చు. కానీ ఇది వర్కౌట్ అవ్వదు, ఇంకా ఈ పర్సన్ మారరు, వీళ్ళు ఇంతే అని అనుకున్నప్పుడు దానికి మీరు ఒక మంచి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు అని చెప్పి యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. దాని గురించి ఇక్కడ మీకు ద ఫుల్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు న్యూ బిగినింగ్ అనేది చేయండి, అంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి, లేదనంటే మీ పార్ట్నర్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవడమేనండి. ఇక్కడ మూవ్ ఆన్ అయిపోండి, కొత్త లైఫ్ని బిగిన్ చేయండి, లేదనంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వడానికి వస్తారు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు 4-5 డేస్ లోపల మాత్రం మీ జీవితంలో మార్పులు అనేది రావడానికి అయితే పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు. సో ఇదండి రీడింగ్. ఎలా ఉంది ఏంటి మీరు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఈ న్యూ ఇయర్లో మీ లైఫ్లో కొత్త చేంజెస్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడు ఇదే ఎనర్జీస్లలో ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి. సో ఈ న్యూ ఇయర్ అన్న 2025లో మీకు కొత్త లైఫ్లో మీ లైఫ్లో ఒక కొత్త చేంజెస్ రావాలి, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మీకు ఇయర్లీ హోరోస్కోప్ వస్తుందండి. ఇయర్లీ హోరోస్కోప్ అంటే ఏంటి, ఈ నెక్స్ట్ ఇయర్లో మీకు క్యారియర్ పరంగా ఎలా ఉంటుందో చూసుకోవచ్చు, రిలేషన్షిప్ పరంగా ఎలా ఉంటుందో చూసుకోవచ్చు, ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంటుందో చూసుకోవచ్చు, అండ్ అలాగే హెల్త్ పరంగా ఎలా ఉంటుందో కూడా మీరు చూసుకోవచ్చు. మామూలుగా అయితే మనకి రాశుల పరంగా చెప్తారు, జాతకంలలో జ్యోతిష్యంలో అయితే మీకు రాశుల పరంగా చెప్తారు. బట్ ఇక్కడ మనది టారో రీడింగ్ కాబట్టి మీకు ఈ హోరోస్కోప్ అనేది మీ ఎనర్జీస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ టారో రీడింగ్ కార్డ్స్ యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ ద్వారా మీరు నెక్స్ట్ 1 ఇయర్ లోపల, లేకపోతే నెక్స్ట్ 6 మంత్స్ లోపల, లేకపోతే నెక్స్ట్ 3 మంత్స్ లోపల, 1 మంత్ లోపల, ఎప్పటివరకైనా మీరు ఎలాంటి రీడింగ్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఇయర్లీ హోరోస్కోప్ తీసుకుంటే ఏంటంటే మీకు 12 మంత్స్కి కూడా కరెక్ట్ అక్యురేట్ రీడింగ్ వస్తుంది. ఇది పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో ఈ 12 మంత్స్కి కూడా 1 మంత్లలో కూడా మీకు ఎలాంటి చేంజెస్ వస్తాయి, మీకు రిలేషన్షిప్ పరంగా, క్యారియర్ పరంగా, వీటన్నిటికి సంబంధించి కూడా మీరు రీడింగ్ తీసుకోవచ్చు. సో ఇయర్లీ హోరోస్కోప్ కూడా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. రిలేషన్షిప్ పరంగా కూడా మీకు మార్పులు తెలుస్తాయి. ప్రతిదానికి కూడా మీకు ఒక సొల్యూషన్ అనేది మీ లైఫ్కి, పర్సనల్ లైఫ్కి గైడెన్స్ అనేది మీరు తీసుకోగలుగుతారు. అండ్ దాన్ని బట్టి మీ లైఫ్లో మీరు ఏం చేయాలనేది ఒక నిర్ణయం అనేది కూడా మీకు తీసుకునే అవకాశం వస్తుంది. అర్థమైందండి. సో అందుకని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అది కాస్ట్ ఉంటుంది, ఎంత ఉంటుంది ఏంటనేది మీరు నాకు వాట్సాప్ చేయండి. నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను. సో మీరు కనుక నాకు వాట్సాప్ చేస్తే నేను తప్పకుండా ఈ ఇయర్లీ హోరోస్కోప్ అనేది జనవరి నుంచి టిల్ డిసెంబర్ 31, 2025 వరకు మీరు అక్యురేట్గా మీ లైఫ్కి సంబంధించి, లేకపోతే మీరు ఎవరి గురించైనా తెలుసుకోవాలని అనుకుంటున్నా వాళ్ళకి సంబంధించి, మీ రిలేటివ్స్కి సంబంధించి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని తెలుసుకోవాలని అనుకుంటే కనుక మీరు టారో రీడింగ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అండి. రాశుల పరంగానే కాకుండా ఈ టారో రీడింగ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి. నేను కాస్ట్ ఎంత అవుతుంది ఏంటని క్లియర్గా చెప్తాను. దాన్ని బట్టి మీ లైఫ్ గైడెన్స్ అనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ అండ్ బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.